ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నా హృదయపూర్వక వందనములు. అందరూ బాగున్నారా? ఈ అందరూ బాగున్నారని నేనైతే ప్రభువుని నమ్ముచున్నాను. ఈరోజు అంశము యేసుక్రీస్తు ప్రభువు వారు యెరూషలేము దేవాలయంలో రోకలు అమ్మేవారిని కొరడాలతో కొట్టాడు, పశువులు అమ్మేవారిని కొట్టాడు, గొవ్వలు అమ్మేవారిని కొట్టాడు అనే విషయాలు ఉండొచ్చు. ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చిందంటే, ఒకరోజు పలాసలో ఒక మీటింగ్ జరిగినప్పుడు నేను వెళ్ళాను. అక్కడ ఉన్నటువంటి కొంతమంది పాస్టర్లు కూర్చుని ఉన్నారు. నాకు ఆహ్వానం అందింది. సో నేను అక్కడికి వెళ్ళగానే వాళ్ళు ఏమన్నారంటే, ఈ మధ్యకాలంలో మతోన్మాదులు అనేవారు బాగా రెచ్చిపోయారు, కాబట్టి మనం కూడా మరి ఉపేక్షించేది లేదు, మనం కూడా తిరిగి పట్టాలి. మరి యేసు ప్రభు వారు కూడా ఎంతో సహనంతో వరకు సహించాడు. మరి ఆయన కూడా కొరడతో కొట్టాడు, కాబట్టి మనం కూడా పట్టాలి, మన పవర్ ఏంటో చూపించాలి అనేది వారు అక్కడ మాట్లాడారు. నేను దాన్ని ఆ రోజు ఖండించలేదు. ఎందుకు ఖండించలేదు అని అంటే, వాళ్ళు నాకు అక్కడ ఎవరు కూడా తెలియదు. అనుకోకుండా ఒక నాకు ఫ్యామిలీకి దగ్గర సమీప గల వ్యక్తి ఆయన నన్ను ఆహ్వానించడం బట్టి నేను వెళ్ళాను. సో అక్కడ పరిస్థితి వాతావరణం తెలియదు కాబట్టి నేను ఆ రోజు అక్కడ దాని గురించి ప్లస్ అని తీసుకోవాలి. సో ఈరోజు నిజంగా యేసు ప్రభు వారు ఆ దేవాలయంలో రోకలు అమ్మేవాడిని, గువ్వలు అమ్మేవాడిని, పావులు అమ్మేవాడిని, పశువులు అమ్మేవాడిని, వ్యాపారం చేసుకునేవాడిని కొట్టాడు. తన జీవిత కాలము 33 సంవత్సరాలు ఈ భూమి మీద యాత్ర చేసినటువంటి క్రీస్తు నిజముగా మనుషులను కొరడాలతో కొట్టాడా అనేది ఈరోజు మనం బైబిల్ ఆధారంగా మనం నేర్చుకుందాం. అయితే ఈ ప్రసంగాలన్నీ కూడా బైబిల్ చూచి వినవలసిందిగా ప్రభు పేట మనవి. లూకా సువార్త 19వ అధ్యాయము 45-46 వచ్చినారు. లూకా సువార్త 19వ అధ్యాయము 45-46 వచ్చినారు. ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయము చేయువారితో, నా మందిరము ప్రార్థనా మందిరము అని రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గృహగా చేసిరని చెప్పి వారిని వెళ్ళగొట్ట నారంభించెను. నా మందిరము ప్రార్థనా మందిరము అన్నాడు. దేవుడి యొక్క మందిరం ఏదైతే ఉందో ఈయనకి అంటే యేసుక్రీస్తుకి ప్రార్థనా మందిరం. దాన్ని మీరు దొంగల గుహగా అంటే ఆత్మతో సత్యముతో ఆరాధించకుండా భౌతికమైనవి ఇచ్చి దేవుని ప్రసన్నను పొందుకోవాలని వీటన్ని చేస్తున్నారు. ఇది ఒక దొంగ వ్యాపారమా? దేవుని మందిరం అంటే మీరు ఏమనుకుంటున్నారు అనేది ఆయన యొక్క భావన. యోహాను సువార్త 2వ అధ్యాయము 13-16 వచనాలు మనం చూస్తే, యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేములకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రోకలు మార్చువారును కూర్చుండడం చూచి, అంటే వీళ్ళకి ఏమొచ్చింది, పస్కా పండుగ అనేది వీళ్ళు ఇశ్రాయేలు ఆచారం ప్రకారము వీళ్ళు 50 రోజులకు ఒకసారి ఈ పస్కాను ఆచరించాలి. ఈ 50 రోజులు ఈ ఆచరించేటప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే పాప పరిహార బలులు అనేవి జరుగుతాయి. ఎక్కడ? యెరూషలేము దేవాలయంలో. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ వ్యక్తి చేసిన పాపాలకు అక్కడ వచ్చిన జంతువులు ఇవి ప్రధాన అర్చకుడికి లేదా యాజకుడికి ఇస్తే వారు ఈయన పక్షులుగా దేవుని వేడుకొని అక్కడ బలిపీఠం మీద ఇవి దానం చేయడం జరుగుతుంది. సో అప్పుడు ఇవి ఇలా ఈ వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు. అమ్మేవారు కావాలి కదా, మరి అక్కడికి అమ్మేవారు అంటే వస్తువులు క్షమించండి, అక్కడ బలిచ్చే దాన్ని ఏమంటారంటే ఈ పశువులు ఉంటే కదా వాళ్ళు వెళ్ళి దేవాలయాలు చేస్తారు. సో కొంతమంది అలా వచ్చి వ్యాపారం చేసుకుంటారు. అప్పుడు నేను చేశారంటే చూసి త్రాళ్ళతో కొరడాలు చేసి, త్రాళ్ళతో ఏం చేశారు ఈయన స్పాట్లో తాళ్ళన్నీ తీసుకొచ్చి ఒక కొరడాగా చేసి గొర్రెలను గమనించండి, గొర్రెలను ఎడ్లన్నిటిని దేవాలయంలో నుండి తోలివేసి కొట్టాడా, తోలివేసాడా?
తోలివేశాడు. తోలివేసి కొట్టలేదు. ఒక కాపరి ఢీ 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 అని ఎండబడతాడు, పశువుకి ఇలా చేయి చూపిస్తాడు. చూపించడం వేరు, కొట్టడం వేరు. తోలివేసి రోకలు మార్చువారి రోకలు చల్లివేసి, అవన్నీ ఉన్నవాళ్ళు చల్లేసి వారి బల్లలు పడదోసి, పావురములు అమ్మవారితో వీటిని ఇక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోండి. వెళ్తారా మీరు? తేని నాటకాలు చేస్తారా? తమాషాగా ఉందా? ఇదేంటి అనుకున్నారని వెళ్తారా అని అన్నాడు తప్ప కొట్టినట్టు లేఖనాధారం లేదు. నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకులని చెప్పాను. ఈ లేఖనాలని చాలామంది అపార్థం చేసుకొని యేసు ప్రభు గారు కోపం వచ్చేసింది, ఆయన కోడాలతో జుడిపించి కొట్టాడు. ఈరోజు మనం కూడాను ఉపేక్షించకూడదు. మనం కూడా ఎవడైనా మతోన్మాదులు సువార్తలు అయితే మనం కూడా వాళ్ళు కొట్టాలి. మనం ఏమి శాతకనివరమా? మనం ఒకప్పుడు పోటీగలమే కదా, ఇప్పుడు మన ప్రతాపము వీర ప్రతాపం చూపించాలి అని ఒక తప్పుడు ఆలోచనతో ఉన్నారు. ఎందుకు ఆలోచనతో ఉన్నారంటే లేఖను అపార్థం చేసుకోవడం. యేసుక్రీస్తు యొక్క స్వభావం ఏంటో, ఆయన ఏ విధంగా ఈ లోకంలో జీవించాడో అనే విషయము పరిపూర్ణంగా అవగాహన లేకపోవడం వల్ల ఆయన మీద తప్పుడుగా ఒక నింద వేసి, మేము ఆయన వెంబడించాం కాబట్టి, ఆయన ఇది చేశాడు కాబట్టి కొడాలతో కొట్టే పని చేసి కూడా మేము కూడా కొడతాము. మొన్న ఒక వ్యక్తి అయితే, ఒక పాస్టర్ గారు నేను చూశాను ఫేస్బుక్లో, నా కొడకల్లారా, ఈ మాట నేను అనకూడదు, సందర్భం బట్టి మాట్లాడుతున్నాను, దయచేసి క్షమించండి, నా కొడకల్లారా మీ అందరికీ ఏసేస్తాం రా అంటే సేవకులంటే రౌడీసా? అంటే నీ ప్రాచీన స్వభావం పోనప్పుడు నువ్వు క్రీస్తు బోధన ఎందుకు పట్టుకుంటున్నావు? క్రీస్తు వాక్యాన్ని ఎలా ప్రకటిస్తున్నావు? సంఘాన్ని ఎలా ఏలుబడి చేస్తావు? నువ్వేం మారలేదు. నువ్వు ప్రాత జీవితం ఎలా ఉంది ఇప్పుడు ఎలాగ అంటున్నావు? చంపుతోనూ నడుపుతున్న మాట దైవజనుడి నోట మాట రాకూడదు. సంఘమును కూడాను అధికారము చేయడానికి సేవకుడికి అర్హత లేదు. సంఘం అనేది కేవలం వాక్యం ద్వారా వారిని బలపరచడానికే తప్ప, వాక్యం వారు వినే వారి జీవితాలు సర్దిద్దుకోవాలి తప్ప, వాక్యాలు వినే వారి తప్పును ఒప్పుకోవాలి తప్ప, వ్యక్తిగత దూషించే అధికారము కానీ, వారిని పెత్తనం చేసే అధికారము కానీ ఏ దైవజనుడికి కానీ ఏ సేవకుడికి కానీ లేనే లేదు. అలా ఎవడైనా ఉన్నాడనంటే దేవుని ఉగ్రత వాడి మీద. ఇక్కడ చాలామంది నేను చూస్తూ ఉన్నాను, క్రీస్తు విరోధులు, సత్యాన్ని అసత్యముగా మార్చేవారు, కలిపి చెరిపడి బోధతో లోకంలోకి వెళ్ళి మేము చంపుతాం, మేము నరుగుతాం, మా చేత ఒకప్పుడు మా జీవితం ఇది అని ఆ పాత జీవితాన్ని ముమ్మారో నెమరు వేసుకుంటున్నావు. దేవుడు అన్నాడు, నీ జీవితం నీ పాపమును మరి ఎన్నడూ నేను జ్ఞాపకం చేసుకోను అని ఆయన అంటే, ఇతగాడు మాత్రం ముమ్మారులో ఆ జీవితాన్ని జ్ఞాపకం చేసుకోను. పబ్లిక్లో ఎక్కడ కూడా తను తగ్గకుండా, ప్రజల మధ్య తను ఏదో పెద్ద గొప్ప పోటుగాడినని, ఏదో పెద్ద ఇది అనుకొని చేస్తాడు. ఎందుకంటే యేసుప్రభు కొట్టాడట. ఒకసారి చూద్దాం యేసుప్రభు స్వభావం ఎలాడదో కూడా చూద్దాం మనం. యోహాను సువార్త 1:18 ఎవడనూ ఎప్పుడైనా దేవుని చూడలేదు, తండ్రి రొమ్మనున్న అద్వితీయ కుమారుడే ఆయన బయలుపరచును అన్నాడు. ఎలా బయలుపరిచాడు? యేసుప్రభు లోకానికి వచ్చి కొట్టి తిట్టి కాదు, ప్రేమను చూపించాడు. ఆయన దేవుడు ప్రేమించువాడు. ఇదిగో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, ఆయన నాలో ఉండి తన ప్రేమను వెళ్ళపరుస్తున్నాడు. ఆయన క్షమించువాడు, ఇదిగో నాలో ఉండి ఆయన నన్ను క్షమిస్తున్నాడు. ఆయన మాట తీరు ఎలా ఉంది? అమ్మా అని పిలిచాడు, బాబు అయ్యా అని పిలిచాడు. ఆయన త్యాగం, ఆయన దయ, ఆయన కనికరం, ఆయన క్రియలు, ఆయన వాక్యము అన్నీ ఉన్నట్టుగా యేసుప్రభు తండ్రి యొక్క గుణగణాంగాలన్నీ కూడా లోకంలోకి వచ్చి బయలుపరిచాడు. దేవుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 1:1 ప్రకారం తండ్రి అనే దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మనతో మాట్లాడను అన్నాడు. మనతో ఏం మాట్లాడి పంపించాడో యేసుప్రభుని ఆ విషయాలన్నీ మాట్లాడాడు. ఆయన బయలుపరిచాడు తప్ప ఎక్కడ కొట్టాడు? మత్తయి సువార్త 12:19-20 చూస్తే, మత్తయి సువార్త 12:19-20 చూస్తే ఈయన జగడమాడడు. ఏమాడు? దెబ్బలాడడు. జగడమ అంటే దెబ్బలాడడు.
తన కొట్టినా ఇంకెవరిని కొట్టడో, తన గాయపరిచిన ఎవరిని గాయపరచడో, ఒకడు దూషించిన ఇంకోటి దూషించడు. ఈయన జగడమానుడు కేకలు వేడు, పెద్ద పెద్ద కేకలు వేయడు, ఎమోషనల్ అయిపోడు, టెంపర్ అయిపోడు, తొడలు కొట్టడు, ఛాలెంజ్ చేయడు. నీ వెనక కొంతమంది జనాలు ఉండగానే ఎవడో వచ్చి మైక్ పట్టుకోండి ఒక ఛానల్లో వచ్చి అడిగితే వేసేస్తున్నాను అండు. ఇంకేమండు? ఈయన శబ్దం ఎవరికి వినపడదు. ఒక రాజు అడుగుతున్నాడు, చెప్పు నిన్ను విడిపించే అధికారం నాకు ఉంది అని అంటే, నా తండ్రి నీకు అధికారం ఉందని ఎలా విడిపించగలవు అన్నాడు తప్ప, తనకి ఇచ్చిన అధికారాన్ని కూడా ప్రభు దుర్వినియోగం చేసుకోలేదు. ఏమో ఆయనకి లా తెలీదా? ఆయనకి ప్రపంచంలో లా అని తెలుసు, లాస్ అని తెలుసు, ప్రపంచంలో చట్టాలని ఆయన తెలుసు. ఆయనకి తెలియనిపోయింది ఏముంది? ప్రతి మనుషుడు అంతరంగం మెరిగిన వాడు. నువ్వేం మాట్లాడతావో ముందే తెలిసిన వ్యక్తి మౌనంగా ఎందుకు అనంటే దైవ చట్టానికి లోబడ్డాడు. తండ్రి ఏం మాట్లాడి పంపించాడో ఆ మాటలు పలికాడు, ఏం మాట్లాడుతున్నాడో మౌనంగా ఉన్నాడు అన్నాడు. గొర్రె వదకు తేబడినటువంటి గొర్రెలా మౌనముగా ఉన్నాడట. ఎలా ఉన్నాడు? శబ్దం ఎవడికి వినపడదు. విజయమంతుడకు న్యాయ విధిని ప్రబలము చేయు వరకు ఈయన నలిగిన రెల్లును విరువడు, మకమకలాడొచ్చని నవ్విస్తున్నారను ఆర్పడు. అంటే ఏమి చేత కానివాడలాగా, పౌరుషము లేనివాడు, మౌనముగా ఉన్నాడు. అలాంటి వాడిని పట్టుకొని ఇదిగో యేసు ప్రభు కొడాలు చురిపి కొట్టేశాడు, అందుకని మేము కొడతాం. ఎక్కడుందా మాట? నీకు అనుకూలంగా వాక్యం అర్థం కాకపోతే నాలుగు దగ్గరికి వెళ్ళి ఎవడు నేర్చుకుంటే దాని విషయ పరిజ్ఞానం చెప్తాను. తెలియకపోతే మౌనంగా ఉండాలి. నోటికి ఏదో వస్తే అది బట్టి మాట్లాడుకో. ఇది పట్టుపని లోకంలోకి వెళ్ళి ఛాలెంజ్లు చేసి తొడలు కొట్టి మేము క్రైస్తవులు అంటే ఊరికినే ఊహించుకో, మేము సింహాలం. నువ్వు సింహం ఎలా అవుతావు? నువ్వు మనిషివి. మనిషిలాగే ఉండాలి. సింహం ఏంటి? సింహం అంటే అడవిలో ఉంటుంది, క్రూరమైన జంతువు. మేము సింహంలో గర్జించే క్రీస్తులు వాళ్ళంటే నువ్వు సింహం అని చెప్పాడు దేవుడు. ఎక్కడ చెప్పలేదు? యేసుప్రభు చెప్పాడు. ఆయన యూదా గోత్రపు సింహము అన్నాడు. సాతాను చెప్పాడు, ఆడు గర్జించు సింహము అన్నాడు. నిన్ను నన్ను సింహము నక్కల కుక్కలు అనలేదు. మీరు దేవుని కుమారుడు అనబడదురు, దేవుని ప్రజలు అనబడదురు, దేవుని పిల్లలు అనబడదురు అని అన్నాడు. మేము సింహాలం. నువ్వు సింహమా? సింహం అయితే ఇక్కడ ఎందుకు అన్నా? నీ పళ్ళు ఎందుకు అది దానిలాగా లేవు, నీ గోళ్ళు ఎందుకు అది దానిలాగా లేవు. నువ్వు రక్తం తింటావా? మాంసం తింటావా? దానిలాగా మనిషి మాంసాలు తింటావా? అది వేటాడి తిన్నట్టు జంతు మాంసాలు వేటాడి తింటావా? వండుకునే తింటాం. ఎలాగ తయారైపోయిందంటే ఈరోజు సొసైటీ. దేవుడిచ్చినటువంటి అపారమైన జ్ఞానం ఈ చేతకాల వాళ్ళు అంతపోలేదు. అసత్యవాదులు, బైబిల్లో ఏముందో కూడా కనీసం అవగాహన లేనివాడు, 7th 10th 8th పాస్ అయిపోయాడు, హైయర్ ఎడ్యుకేషన్ కాదు, దేవుడు పీల్చాడు రాను మనుషుల మధ్య మతకళ్ళకు పెట్టి మనుషులు రెచ్చగొట్టి బ్రాహ్మతత్వాన్ని తీసేటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రేమను పూర్తిగా చంపేశారు. యేసు ప్రభు ద్వారా తండ్రి అనే దేవుడు తన ప్రేమని ఎంత గొప్పగా వెడపరిచాడో. ఎంత గొప్పనంటే, ఇదిగో మీ కొరకు నా కుమారుడినే మీ కొరకు బలిగా ఇస్తాను, అది మరణం చూసి మీరు మారండి అని అంటే ఈరోజు మత ఘర్షణలకు తావైపోతున్నారు. అలాంటి వారిని ఈరోజు మీరు అనేక మంది యూట్యూబ్లలో ఫాలో అయిపోయి వాళ్ళు బూతులు ఆడుతుంటే, రెచ్చగొడుతుంటే, పనికి మళ్ళీ చెత్తవాడు వాడుతుంటే దాన్ని షేర్ చేసుకొని, లైక్లు చేసుకొని, కామెంట్ చేసుకొని బతికేస్తావు. మీ బతుకుల జీవితం మార్చే యేసుక్రీస్తు బోధలు వినండి. మేము గతంలో కూడా ఇలాంటివి ఎన్నో చేసాం, అవన్నీ చేసామని చెప్పుకోం. ఆ స్వభావం వేరు, ఆ ప్రాచీన స్వభావం వేరు. అది జరిగిపోయినటువంటి కథ. దాన్ని మళ్ళీ ఇప్పుడు నెమరేయవలసిన అవసరం లేదు. ఇది క్రీస్తులో నూతన సృష్టి, నూతన స్వభావం. కాబట్టి యేసుప్రభు ఎవరిని కొట్టలేదు. ఆయన అంటున్నారు, ఈయన జగడమానుడు, కేకల వేయుడు, వీధుల్లో ఈయన శబ్దం ఎవరికి వినపడదు. ఈరోజు వీధుల్లోకి వెళ్ళిపోయి, సందుల్లోకి వెళ్ళిపోయి, గొంతులోకి వెళ్ళిపోయి, స్టేషన్లు పెట్టి, మైకులు పెట్టి ఎలా పడితలా మాట్లాడే రాజకీయ నాయకులు తిట్టడం, ప్రముఖులను దూషించడం, అధికారులను దూషించడం. దేవుడేమో మీ అధికారులు లోబడండి అన్నాడు. అధికారులను సైతం దూషించేసి మైకులు పట్టుకొని ఏం మాట్లాడుతున్నారో తెలియదు. కనీసం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ప్రేమైన వాళ్ళు ఆలోచించండి. యేసు ప్రభువుని వెంబడిస్తే ఆయన జీవితమే నీకు మాదిరి, మనుషులకు రా. దయించి అర్థం చేసుకోండి. మొదటి పేతురు రాసిన పత్రిక 2:23 మొదటి పేతురు రాసిన పత్రిక 2:23 ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. నువ్వు తిట్టిన ఆయన తినడం. మరి ఈరోజు ఏం చేస్తున్నారు? నువ్వు తిట్టగానే మైకులు పెట్టేసి సంఘం కూర్చోబెట్టి
అమ్మాయికి ప్రజలను కూర్చోబెట్టి ఓట్ బ్యాంక్ చేసుకొని రాజకీయ నాయకులు కాలు పట్టుకొని ఒక ప్రతిపక్షాలు కాలు పట్టుకొని పాలకపక్షాన్ని దూషిస్తున్నారు. ఆయన దూషించాడా? ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పట్టుబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవుడికి తను తగ్గించుకున్నాం. నన్ను ఎవరైనా తిడతారా? యేసుప్రభు నన్ను తిడతారా? తిట్టుకోండి, కొడతారా? కొట్టుకోండి, దూషిస్తారా? దూషించుకోండి, కానీ మిమ్మల్ని నన్ను న్యాయం తీర్చువాడు దేవుడు ఒకడు ఉన్నాడు అని చెప్పి ఆయన తీర్పుకు లోబడ్డాడు తప్ప ఆయన ఎవరికి తీర్పు తీర్చలేదు. ఇంతటి మహానుభావుడు నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నా రాజు. ఆయన నామాన్ని ఎంత అన్యాయంగా లోకంలోకి తీసుకెళ్ళే పరిస్థితి చేస్తారు. ఏమీ తెలియని వారు కూడా గ్రంథం పట్టుకొని లోకంలోకి వెళ్ళిపోయారు. బతుకు కోసం, కేవలం భుక్తి కోసం కల్పించినప్పుడు బోధలతోటి మనుషుల్ని అబద్ధాలు చెప్పి లేని చెప్పి పూర్తిగా పాడు చేశారు సమాజం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 49వ అధ్యాయం 59 వచ్చింది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 49 వచ్చిన 49 50 వచ్చిన వెంటనే యేసుని వద్దకు వచ్చి బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకున్నాను. యేసు చిలికాడా నువ్వు చెయ్యి వచ్చింది చేయమని అతనితో చెప్పగా వారు దగ్గరికి వచ్చి ఆయన మీద పడి ఆయన పట్టుకొని పక్కనున్నవాడు ఆయన చేస్తాడని తెలిసి ఇస్కరియోతు యోధ అనేవాడు పక్క నుండి ఆయన చేస్తాడని తెలిసి కూడా మౌనంగా ఉండి ఆ బ్యాచ్తో వచ్చినప్పుడు కూడా ముద్దు పెడుతున్నాడు, దొంగ ముద్దు పెడుతున్నాడు. ఆయన ఏమన్నాడంటే నువ్వేం చేయాలి చిలికాడా అంటే నా స్నేహితుడా నువ్వేం చేయకుండా వచ్చేయి అంటే ఎంత గొప్ప మనసు అంటే నా వల్ల అతను లాభం పొందుతున్నాడు, కానీ నా వల్ల లాభం పొందితే అది నాకు మంచిదే. నన్ను వద్దనుకుంటున్నావు కానీ నన్ను పట్టించడం ప్రాముఖ్యం. అవి 40 వెన్నాడే చూసుకుంటున్నావు, తీసుకో అప్పు చెప్పేసి అని అలాగా ఇలాగ ముద్దు పెట్టగానే వాళ్ళందరూ వచ్చి మీద పడిపోయి ఎన్ని కొట్టుంటారు నా ప్రభుని, ఎవరికైనా కొట్టాడా? అప్పటికే అన్నాడు నేను నా తండ్రిని వేడుకుంటే 12 వ్యూహ సైన్యంలో తీసుకుని వస్తాడు దేవుడు అని. అంటే నేను వేడుకోను అన్నాడు. వేడుకొండుంది ఇలా అవుతుంది కానీ నేను చేయను అన్నాడు. అంత బలవంతుడు, ఈ సృష్టి కార్యక్రమంలో పాలిభాగస్తుడు, దేవుడితో సమానుడు, దేవత్వం కలిగిన వాడు, సకల సుఖాలు మీద అనిపించినవాడు. అలాంటి వాడు తన జీవితాన్ని నరుడుగా వచ్చిన తర్వాత తన సహోదరులకు మాదిరిగా తన జీవితాన్ని చూపించాడు తప్ప ఎవరైనా కొట్టాడా, ఎవరైనా తిట్టాడా, ఎవరైనా దూషించాడా, ఎవరికొక మాట్లాడ పట్టిన మాట. మరి ఆయన మన గురువు అయినప్పుడు, యేసుక్రీస్తు మన గురువు అయినప్పుడు, మన రక్షకుడు అయినప్పుడు, మన ప్రభువు రాజు అయినప్పుడు ఆయనే కదా మన మాదిరి, ఆయనే కదా మన రోల్ మోడల్. మనం ఎంత చక్కగా ఆయన జీవితంలో డిజైన్ చేసుకోవాలి, ఎంత చక్కగా ఆయన స్వభావాన్ని మనం మార్చుకోవాలి. ఈరోజు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలామంది పాపులర్ అవ్వడానికి ప్రముఖులు దూషిస్తున్నారు, అధికారులు దూషిస్తున్నారు, ప్రస్తుతం ఉన్నటువంటి నాయకులు దూషిస్తున్నారు, గవర్నమెంట్ దూషిస్తున్నారు, కాన్స్టిట్యూషన్ దూషిస్తున్నారు, తోటి సేవకులు దూషిస్తున్నారు. అలా దూషించడం వల్ల తాము వైరల్ అవుతాము, గొప్పవారం అయిపోతామని చెప్తున్నారు, ఇంటర్వ్యూలకు వెళ్ళిపోతున్నారు. అక్కడ కూడా అదే పంత, ఏమీ మారడం లేదు. దయతలాంటి వారు వెంబడించకండి. వాళ్ళు క్రీస్తు విరోధులు, క్రీస్తు స్వారూప్యం లేనివారు, క్రీస్తు గుణలక్షణం లేనివారు, తమ ప్రాచీన స్వభావమును ధరించుకొని తోడేలు వంటి స్వభావం కలిగిన వారే మనుషులు ముందు కనబడుతూ ఉన్నారు. తస్మత్ జాగ్రత్త. నీ ప్రభువు, నీ రక్షకుడు, నీ రాజుని క్రీస్తు ఎవరిని పల్లెత్తి మాట లేదు. నీవు కూడా ఈ లోకంలో ఆయన ఏం అనుభవించాడు శ్రమను అదే అనుభవించు. నిత్య జీవనకు వారసులవు, ఆయన ఇచ్చిన జీవ కిరీటాన్ని పొందుకో. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. మీ అందరికీ ప్రభువుని యేసుక్రీస్తు నామములో శుభములు కలుగును గాక. మీ అందరికీ ప్రభువుని యేసుక్రీస్తు వందనాలు.